సూర్యాపేట జిల్లా కోదాడ సెంటర్లో ఆర్టీసీ కార్మికుల సమ్మె చేస్తున్న కారణంగా బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఆర్టీసీ కార్మికుల చిరకాల స్వప్నమైన ప్రభుత్వంలో విలీనంపై ఆర్టీసీ కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. అలాగే బిల్లును గవర్నర్ దగ్గరికి పంపించగా ఆమోదించడం జాప్యంపై ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లును ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే ప్రవేశపెట్టిన బిల్లును ఆమోదించాలని గవర్నర్కి తెలిపారు. లేని పక్షంలో ఈ రోజు 6 గంటల నుండి 8 గంటల వరకు నిరసన సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికుల ఐక్యత ప్రవేశపెట్టాలి. ఆర్టీసీ విలీన బిల్లును ప్రవేశపెట్టాలి. ఆర్టీసీ విలీన బిల్లును ఆమోదించాలి. గవర్నర్ గారు విలీన బిల్లును ఆమోదించాలి. గవర్నర్ గారు విలీన బిల్లును. ఆర్టీసీ కార్మికుల ఐక్యత ఆర్టీసీ కార్మికుల ఐక్యత ఆవాజ్ దో ఆవాజ్ దో ఆర్టీసీ కార్మికుల ఐక్యత ఆమోదించాలి. గవర్నర్ గారు ఆర్టీసీ విలీన బిల్లును వెంటనే ఆమోదించాలి. గవర్నర్ గారు ఆర్టీసీ విలీన బిల్లును వెంటనే ఆర్టీసీ కార్మికుల ఐక్యత ఆర్టీసీ కార్మికుల ఐక్యత ఆర్టీసీ కార్మికుల ఐక్యత ఆమోదించాలి. గవర్నర్ గారు ఆర్టీసీ విలీన బిల్లును వెంటనే ఆమోదించాలి. ఆర్టీసీ విలీన బిల్లును వెంటనే గవర్నర్ గారు ఆర్టీసీ విలీన బిల్లును గవర్నర్ గారు ఆర్టీసీ విలీన బిల్లును ఆవాజ్ దో ఆవాజ్ దో ఆవాజ్ దో. ప్రభుత్వ హామీ మేరకు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వం విలీనం చేస్తామని చెప్పి కేసీఆర్ గారు చెప్పిన మాటకు కట్టుబడి ఈరోజు 31వ తారీఖున ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ప్రభుత్వం కూడా దాన్ని చొరవ తీసుకుని వెంటనే గవర్నర్ గారికి 2వ తారీఖు 3:30 గంటలకి ఆ బిల్లును పంపించడం జరిగింది. ఆ బిల్లును గవర్నర్ గారు తక్షణమే ఆమోదించి మా యొక్క చిరకాల స్వప్నమైన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును వెంటనే ఆమోదించాలని చెప్పి మా కోదాడ డిపో ఉద్యోగస్తులందరి తరఫున కూడా మేము గవర్నర్ గారికి తెలుపుతున్నాం. దీన్ని ఖచ్చితంగా కూడా ఆమోదించినట్లయితే మేము కూడా మీకు గవర్నర్ గారికి మేము రుణపడి ఉంటాం. మీరు కూడా మా సానుకూల దృక్పథంతో